ఊరిలోకి వెళ్ళినప్పుడు ప్రజల్ని మీరు ఎట్లా పలకరిస్తారు, ప్రజలతో ఎలా మమేక్యమవుతారు, ప్రజల తరపున మీ శాసనసభ్యుడితో ఎలా పోరాడతారు అనేది చాలా కీలకమైనది. పోరాడాలి, వదిలిపెట్టద్దబ్బా, తాతను వదిలిపెట్టద్దు. అరే ఇంత పెద్ద కుటుంబం, మనం 1,06,00,000 మంది కుటుంబం, సమస్యలు ఉంటాయి. 4 గోడల మధ్య కూర్చొని మనం ఆడుకోవాలి. బూత్లో సమస్య పరిష్కారం కాకపోతే యూనిట్కి వెళ్ళండి, యూనిట్లో కాకపోతే క్లస్టర్కి వెళ్ళండి, లేదంటే గ్రామానికి వెళ్ళండి, మండల కమిటీకి వెళ్ళండి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే తాతను మటుకు వదిలిపెట్టదు బా. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి, అది మన బాధ్యత. కుటుంబ సమస్యలు బయట మాడుకోం కదా, అదేవిధంగా పార్టీ సమస్యలు కూడా మనం 4 గోడల మధ్యన చర్చించాలి, మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం. ఈరోజు మనం ఇంకో విషయం చూస్తున్నాం. 2019 నుంచి 24 వరకు కల్తీ లిక్కర్ ఎలా సరఫరా చేసి సుమారుగా 30,000 మందిని ఎలా చంపేశారో మనందరూ తెలుసు. ఇప్పుడు ఏకంగా ఈడీ వాళ్ళు వచ్చి వాళ్ళ మాజీ మంత్రిని పట్టుకెళ్తాం జరుగుతుంది. అరెస్ట్ చేశారు, రిమాండ్కి తీసుకెళ్లారు. ఇప్పుడే మన పైన ఆరోపణలు చేస్తున్నారు. అరే ఈడీ మనకేమైనా సంబంధమా? కేంద్ర బృందం, కేంద్రంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వాళ్ళు మిమ్మల్ని తప్పబడితే అది కూడా మనం అంటున్నారు. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు, మన పైన అనేక ఆరోపణలు చేస్తారు, కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు. అంతెందుకు ఎన్డీఏలో ఉన్న 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. జనసేన పేరుతో మన్ని తిడుతూ పోస్ట్ పెడతారు, లేదంటే మన పేరుతో బీజేపీ తిడుతూ పోస్ట్ పెడతారు, బీజేపీ పేరుతో జనసేనని తిడుతూ పోస్ట్ పెడతారు. మనం అప్రమత్తంగా ఉండాలా. ఎవడదో పోస్ట్ పెట్టాడని మనం కంగారు పడి మనం ఏదేంటి అది మాడితే నష్టపోయేది కూటమి, నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పెద్దలు చెప్పినప్పుడు త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి ఓటు కీలకమైనది, ప్రతి పంచాయతీ కీలకమైనది. మన అహర్నిశలు కష్టపడాలి. ప్రతి పంచాయత్, ప్రతి వార్డు, ప్రతి పంచాయత్ చాలా కీలకమైనది. సో కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి మనం చేస్తున్నాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అన్ని సమస్యలు పరిష్కరించామని నేను అనట్లా, అన్నీ చేసామని మేము కాలరెగరేట్లా. కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ఎన్డీఏ ఉంటే అద్భుతంగా నిధులు వస్తాయి, అద్భుతంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతాం. ఇది ప్రజలకి తెలియజేయండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి, ఆర్నిసలు ప్రజలతో ఉండండి. అదే మనందరికీ శ్రీరామ రక్ష. ఈ సభాముఖం మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు అద్భుతంగా ఘన స్వాగతం తెలిపిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే పాదయాత్రకి మీ దగ్గర రాలా, ఇక్కడ పాదయాత్ర చేయలా. కానీ వేరే నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినప్పుడు నాయకులందరూ వచ్చి నేను ఒకరోజు కలుస్తాం జరిగింది. మీరందరూ కోరారు పాదయాత్రకు వచ్చి ఉంటే బాగుండేదని. కొన్ని కారణాల వల్ల రాలేకపోయా, కానీ ఆ లోటు ఈరోజు తీరిపోయింది. అంత అద్భుతంగా నాకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు భయం వేస్తుంది మీ ఎవరికైనా చేయి ఇవ్వాలంటే. ఇంకా నొప్పి ఉందబ్బా, మామూలుగా గీరిలా. ఆ ప్రేమ, ఆ అభిమానం. కొంతమంది అయితే గట్టిగా మీ పట్టణ పార్టీ అధ్యక్షుడు అయితే చేపట్టుకుని లాగుతున్నాడు, ఛాన్సెస్తో పట్టుకెళ్ళిపోయేటట్టున్నాడు నా చేయిని. అన్నా దేవుని ఉంటే నేనే వస్తాను నేను ఇంటికి భోజనానికి. ఆ ప్రేమ ఉందో అది నేను గుర్తుపెట్టుకుంటా. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పనిసరిగా కాల్వన్న అడిగినందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖకి సంబంధించిన కొన్ని కళాశాలలు కూడా శాంక్షన్ చేయాలని పెద్దలు కోరటం జరిగింది. కన్యకల్లో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వచ్చినప్పుడు ఏకంగా డిగ్రీ కళాశాల కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన దగ్గర ఒక హామీ తీసుకోవాలి. డిగ్రీ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్స్ ఫుల్ అవట్లా, శాంక్షన్ చేసే బాధ్యత నాది. 2 సంవత్సరాల అడ్మిషన్ ఫుల్ బోర్డు పెట్టే బాధ్యత మీ శాసనసభ్యుడు. ఆ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా లేదా? ఓకే, శాసనసభ్యులు స్వీకరిస్తున్నారు కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు
గౌరవ ఆర్థిక శాఖ మార్చులు ఉన్నారు కనుక ఫైల్ డిలే చేయకుండా యుద్ధ ప్రాతిపదికంగా మాకు క్లియర్ చేసి బాబు గారు ఇచ్చిన హామీ తప్పనిసరిగా నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ కార్యకర్తలందరూ తెలియజేసుకుంటూ అందరితో ఫోటో దిగుతా. చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే తిరిగి ప్రయాణిస్తా. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. నా అందరికీ నమస్కారం.